ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను మీకు క్రిప్టోగ్రఫీలో నెక్స్ట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే సిమెట్రిక్ సైపర్ మోడల్. సిమెట్రిక్ సైపర్ మోడల్ అంటే ఏంటి అంటే చూడండి. సిమెట్రిక్ సైపర్ మోడల్ అంటే ఫస్ట్ మీకు సిమెట్రిక్ సైపర్ మోడల్ తెలియాలి అంటే ఎన్క్రిప్షన్ అంటే ఏంటో తెలియాలి, డీక్రిప్షన్ అంటే ఏంటో కూడా తెలియాలి. చూడండి, ఎన్క్రిప్షన్ అంటే ఏంటో చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ప్లెయిన్ టెక్స్ట్ ఇంటూ సైపర్ టెక్స్ట్ ఈజ్ కాల్డ్ ఎన్క్రిప్షన్. ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ప్లెయిన్ టెక్స్ట్ ఇంటూ సైపర్ టెక్స్ట్ ఈజ్ కాల్డ్ ఎన్క్రిప్షన్. అంటే మీకు నేను లాస్ట్ క్లాసెస్లో కూడా చెప్పాను ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, డీక్రిప్షన్ అంటే ఏంటో కూడా. ఇప్పుడు కూడా నేను ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సెండర్ నుంచి రిసీవర్కి ఒక మెసేజ్ వెళ్ళాలి అనుకుందాం. హాయ్ అనే మెసేజ్ సెండర్ నుంచి రిసీవర్కి వెళ్ళాలనుకుందాం. ఇప్పుడు త్రూ నెట్వర్క్ ద్వారా వెళ్తుంది కదా. నెట్వర్క్ ద్వారా వెళ్ళేటప్పుడు హ్యాకర్స్ అనేవాళ్ళు హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. అలా హ్యాక్ చేయకుండా సెక్యూర్గా మెసేజ్ అనేది, హాయ్ అనే మెసేజ్ ఎవ్వరికి వెళ్ళకుండా రిసీవర్కి మాత్రమే వెళ్ళాలి అంటే మనం ఈ క్రిప్టోగ్రఫీని యూజ్ చేసుకొని సెక్యూర్గా మన డేటా అనేది పంపించవచ్చు అని చెప్పుకున్నాం. ఎలా పంపించవచ్చు అంటే ఇప్పుడు హాయ్ అనే మెసేజ్ అయితే హ్యాకర్కి ఈజీగా అర్థమైపోయింది ఇది హాయ్ అనే మెసేజ్. అలా కాకుండా ఈ హాయ్ అనే మెసేజ్ని రీడబుల్ మెసేజ్ కదా, దీన్ని అన్రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ చేసామనుకోండి, అప్పుడు హ్యాకర్కి అర్థం కాదు కదా. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు హాయ్ అనే దాన్ని నేను #గా నేను ఎన్క్రిప్షన్ చేశాను. అంటే ఎన్క్రిప్షన్ అంటే అన్రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ చేశాను. ఓకే, హాయ్ అనే మెసేజ్ని ##గా కన్వర్ట్ చేశాను. ఇప్పుడు ఈ ### అంటే ఎవరికైనా తెలుస్తుందా? ఇది హాయ్ అని తెలీదు. ఈ మెసేజ్ అనేది నెట్వర్క్ ద్వారా ## అనేది రిసీవర్కి అందుతుంది. నెట్వర్క్ ద్వారా అందుతుంది కాబట్టి హ్యాకర్స్ అనే వాళ్ళు ## అంటే వాళ్ళు తెలుసుకోలేరు అనమాట. ఓకేనా. దెన్ రిసీవర్ ఏం చేస్తాడంటే ## అనే దాన్ని రిసీవ్ చేసుకుంటాడు. రిసీవర్కి తెలుసు ఈ హ్యాష్ అంటే హెచ్ అని, స్టార్ అంటే ఐ అని. ఎందుకు అంటే ఒక కీ అనేది మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాము అంటే హాయ్ అనే మెసేజ్ ##గా కన్వర్ట్ అవ్వటానికి మనం ఒక కీని యూజ్ చేసి ఇది కన్వర్ట్ చేస్తాం. అదే కీని యూజ్ చేసి రిసీవర్ కూడా ఈ ##ని కీని యూజ్ చేస్తే అది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే హాయ్గా కన్వర్ట్ అయిపోతుంది. దీన్ని ఏమంటారు అంటే డీక్రిప్షన్ అంటారు. ఇప్పుడు హాయ్ అనేది ##గా కన్వర్ట్ అయింది కదా, ఒక కీని యూజ్ చేసుకొని ఎన్క్రిప్షన్ చేస్తాం. దీన్ని ఏమంటారు అంటే ఎన్క్రిప్షన్ అంటారు. అంటే రీడబుల్ మెసేజ్ నుంచి అన్రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ అయింది. ఇలా కన్వర్షన్ అంటారు అంటే ఎన్క్రిప్షన్ అంటారు, ఒక కీని యూజ్ చేసుకొని. ఓకే, ఇప్పుడు దీన్ని డీక్రిప్షన్ చేయాలి అంటే ఇప్పుడు అన్రీడబుల్ మెసేజ్ నుంచి రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ అయ్యేదాన్ని ఏమంటారు అంటే డీక్రిప్షన్ అంటారు. దీన్ని డీక్రిప్షన్ అంటారు. ఇక్కడ కూడా మనం ఒక కీని యూజ్ చేస్తాం. ఒక కీని యూజ్ చేస్తే ఆ అన్రీడబుల్ మెసేజ్ కాస్తే రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ అయిపోద్ది అనమాట. ఓకే, ఇప్పుడు మీకు ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, డీక్రిప్షన్ అంటే ఏంటి ఒక ఐడియా వచ్చింది కదా. ఎన్క్రిప్షన్ అంటే రీడబుల్ మెసేజ్ నుంచి అన్రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ అయ్యేదాన్ని ఎన్క్రిప్షన్ అంటారు. డీక్రిప్షన్ అంటే అన్రీడబుల్ మెసేజ్ నుంచి రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ అయ్యేదాన్ని డీక్రిప్షన్ అని అంటారన్నమాట. ఓకేనా. చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ప్లెయిన్ టెక్స్ట్ ఇంటూ సైపర్ టెక్స్ట్ ఈజ్ కాల్డ్ ఎన్క్రిప్షన్ అన్నాడు. ఇక్కడ సైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? సైపర్ టెక్స్ట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్రీడబుల్ మెసేజ్. ఓకే, ## అంటే ఏంటంటే సైపర్ టెక్స్ట్. అన్రీడబుల్ మెసేజ్ అంటే మీకు అర్థం అవడానికి నేను అలా అన్నాను. బట్ మనం క్రిప్టోగ్రఫీ లాంగ్వేజ్లో సైపర్ అంటే అన్రీడబుల్, చదవలేనట్లుగా. అంటే ఇప్పుడు హాయ్ అనేది మీరు చదువుతారు, ## అంటే ఏంటో మీకు తెలియదు కదా, అలా అనమాట. అన్రీడబుల్ మెసేజ్ని ఏమంటారు అంటే సైపర్ టెక్స్ట్ అంటారు. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ప్లెయిన్ టెక్స్ట్ ఇంటూ సైపర్ టెక్స్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎన్క్రిప్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ సైపర్ టెక్స్ట్ ఇంటూ ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ కాల్డ్ డీక్రిప్షన్. డీక్రిప్షన్ అంటే అదేగా చెప్పింది, అన్రీడబుల్ మెసేజ్ని రీడబుల్ మెసేజ్గా, అన్రీడబుల్ మెసేజ్ని రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ చేసే దాన్ని ఏమంటారు? డీక్రిప్షన్ అని అంటారన్నమాట. ఓకే, ఇప్పుడు సిమెట్రిక్ సైపర్ మోడల్ అంటే ఏంటో చెప్తాను. సిమెట్రిక్ అంటే ఏంటి అంటే నార్మల్గా సిమెట్రిక్ అంటే సేమ్ అని. అంటే ఇప్పుడు ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ మనం చేస్తాం కదా, ఈ ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ చేసేటప్పుడు మనం ఒక కీని యూజ్ చేయాలని చెప్పాను. ఇక్కడ నేను చెప్పాను కదా, ఒక కీని యూజ్ చేసి మనం హాయ్ అనే మెసేజ్ని అన్రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ చేస్తాం. డీక్రిప్షన్లో కూడా మనం ఒక కీని యూజ్ చేసి
రీడబుల్ మెసేజ్ అన్రీడబుల్ మెసేజ్ని రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ చేస్తాం అనుకున్నాం. ఇక్కడ కీ అనేది అనమాట. ఇక్కడ మనం సేమ్ కీని యూజ్ చేసామనుకోండి, సేమ్ కీని ఎన్క్రిప్షన్లోను అలానే డీక్రిప్షన్లోను యూజ్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే సిమెట్రిక్ అంటారు. ఒక కీని యూజ్ చేస్తాం, అది కూడా ఎన్క్రిప్షన్లోను డీక్రిప్షన్లోను ఒకే కీని యూజ్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే సిమెట్రిక్ అంటారు. సిమెట్రిక్ సైపర్ మోడల్ అని అంటారు అన్నమాట. సిమెట్రిక్ సైపర్ మోడల్ అంటే చూడండి, ఇక్కడ మీకు డెఫినేషన్ చూస్తే అర్థమవుతుంది. సిమెట్రిక్ సైపర్ మోడల్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ వన్ కీ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ బోత్ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ ది డేటా. ఓకే, మనకి సిమెట్రిక్ సైపర్ మోడల్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఒక కీని యూజ్ చేస్తాం, ఓన్లీ వన్ కీ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ బోత్ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్. ఎన్క్రిప్షన్కి డీక్రిప్షన్కి కూడా మనం ఒక్క కీనే, సేమ్ కీనే యూజ్ చేసి మనం ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే సిమెట్రిక్ సైపర్ మోడల్ అని అంటారు. ఓకే, సిమెట్రిక్ సైపర్ మోడల్కి ఇది డయాగ్రామ్ అనమాట. ఈ డయాగ్రామ్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, సెండర్ అనేవాడు సెండర్ నుంచి రిసీవర్కి నేను ఒక మెసేజ్ పంపించాలి అనుకుంటున్నాను. ఓకే, సెండర్ నుంచి రిసీవర్కి ఒక మెసేజ్ పంపించాలి అనుకుంటున్నాను. దెన్ ఇప్పుడు నేను ఏ మెసేజ్ పంపించాలనుకుంటున్నాను అంటే హాయ్ అనే మెసేజ్ని పంపించాలి అనుకుంటున్నాను. ఇక్కడ హాయ్ అంటే ఏంటంటే ప్లెయిన్ టెక్స్ట్. ఓకే, ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఒరిజినల్ మెసేజ్. మనం ఏ మెసేజ్ని పంపించాలనుకుంటున్నాం సెండర్ నుంచి రిసీవర్కి, దాన్ని ఏమంటారు అంటే ప్లెయిన్ టెక్స్ట్ అంటారు. ఇప్పుడు ఈ ప్లెయిన్ టెక్స్ట్ ఏంటి, హాయ్ అనే మెసేజ్ని నేను రిసీవర్కి పంపించాలనుకుంటున్నాను త్రూ నెట్వర్క్ ద్వారానే మనం పంపిస్తాం. అవునా, పంపించేటప్పుడు హ్యాకర్స్ అనేవాళ్ళు హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. సో హ్యాక్ చేసే అవకాశం లేకుండా మన మెసేజ్ని పంపించాలి. అప్పుడు ఎలా పంపిస్తాము అంటే మనం ఈ ప్లెయిన్ టెక్స్ట్ని అన్రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ చేస్తాం. దాన్ని ఏమంటారు అంటే ఎన్క్రిప్షన్ అని అంటారని నీకు నేను ఇందాక చెప్పాను. సో ఇక్కడ నేను ఎన్క్రిప్షన్ చేస్తాను ఒక కీని యూజ్ చేసుకొని. ఇక్కడ నేను ఒక కీని కే అనే కీని యూజ్ చేసి హాయ్ అనే మెసేజ్ని #గా కన్వర్ట్ చేశాను అన్నమాట. దీన్ని ఏమంటారు ఎన్క్రిప్షన్ అని అంటారు. ఓకే, ఇప్పుడు హాయ్ అనే మెసేజ్గా ఏమైంది #గా అనిపింది. ఒక కీని యూజ్ చేసి ఇది #గా కన్వర్ట్ అయింది. దీన్ని ఏమంటారు అంటే ఎన్క్రిప్షన్ అంటారు. ఇప్పుడు ఈ మెసేజ్ని ఇప్పుడు #, అనే మెసేజ్ని నెట్వర్క్ ద్వారా రిసీవర్కి పంపించాను. ఇప్పుడు రిసీవర్ ఏం రిసీవ్ చేసుకుంటాడు, #, దాన్ని రిసీవ్ చేసుకుంటాడు. ఇప్పుడు దీన్ని డీక్రిప్షన్ చేయాలి, ఎందుకంటే ఒరిజినల్ మెసేజ్ రావాలి కదా. ఒరిజినల్ మెసేజ్ రావాలి అంటే ఇప్పుడు ఈ #ని మనం ఒక కీని యూజ్ చేస్తాం. అదేంటంటే సేమ్ కీ, మనం ఎన్క్రిప్షన్లో ఏ కీ అయితే యూజ్ చేస్తామో అదే కే అనే కీని యూజ్ చేసి మనం డీక్రిప్షన్ చేస్తాం అనమాట. ఇలా కీ యూజ్ చేసి #ని కీని యూజ్ చేయగానే ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే హాయిగా కన్వర్ట్ అవుతుంది. ఇదేంటంటే దీన్ని ఏమంటారు అంటే డీక్రిప్షన్ అంటారు. ఇది ప్లెయిన్ టెక్స్ట్ అయిపోయింది. సో దెన్ రిసీవర్ హాయ్ అనే మెసేజ్ని రిసీవ్ చేసుకుంటాడు. ఓకే, ఈ ప్రాసెస్ని ఏమంటారు అంటే సిమెట్రిక్ సైపర్ మోడల్ అంటారు. ఈ సిమెట్రిక్ సైపర్ మోడల్లో మనం సేమ్ కీ, ఒక్క కీనే యూజ్ చేసి ఎన్క్రిప్షన్ అలానే డీక్రిప్షన్ చేస్తే దీన్ని ఏమంటారు అంటే సిమెట్రిక్ సైపర్ మోడల్ అంటారు. సో ఇదే డయాగ్రామ్ అనమాట. ఇక్కడ నేను మీకు ఇక్కడ రాసి చూపించాను. సో చూడండి, ఇదిగోండి ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఇప్పుడు మనం హలో అనే మెసేజ్ ఇక్కడ మనం తీసుకున్నదే చెప్తాను. ప్లెయిన్ టెక్స్ట్, ఈ ప్లెయిన్ టెక్స్ట్ అనేది ఎన్క్రిప్షన్ చేస్తే అది మనకి అన్రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ అయిపోతుంది. అది ఒక కీ యూజ్ చేసుకొని మనం ఎన్క్రిప్షన్ చేస్తాం. దాన్ని ఇది రిసీవర్ పంపిస్తాడు. రిసీవర్ ఏం చేస్తాడంటే డీక్రిప్షన్ చేయాలి. డీక్రిప్షన్ చేయాలంటే ఒక కీని యూజ్ చేసుకొని మనం డీక్రిప్షన్ చేస్తే అది హలోగా చేంజ్ అయిపోయింది అనమాట. ఈ ప్రాసెస్ని ఏమంటారు అంటే సిమెట్రిక్ సైపర్ మోడల్ అని అంటారు. ఓకే, సో మీకు ఈ సిమెట్రిక్ సైపర్ మోడల్ అంటే అర్థమైంది కదా. దెన్ ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో అదే మనం నోట్స్గా రాయాలి. ఎలా రాస్తారో చూడండి. ఏ సిమెట్రిక్ సైపర్ మోడల్ హ్యాస్ కంటెంట్ 5 కాంపోనెంట్స్. 5 కాంపోనెంట్స్ ఉంటాయి అంటే ఈ సిమెట్రిక్ సైపర్ మోడల్లో. అవేంటంటే ఫస్ట్ వన్ ప్లెయిన్ టెక్స్ట్, సెకండ్ వన్ ఎన్క్రిప్షన్ అల్గారిథం, థర్డ్ వన్ సెక్యూర్ కీ, ఫోర్త్ వన్ సైపర్ టెక్స్ట్, ఫిఫ్త్ వన్ డీక్రిప్షన్ అల్గారిథం. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏం చెప్పాను, ఒరిజినల్ మెసేజ్. సెండర్ ఏ మెసేజ్ని అయితే పంపించాలనుకుంటున్నాడో ఆ మెసేజ్నే
రిసీవర్కి వెళ్ళాలి అంటే దాన్ని ఏమంటారు అంటే ఒరిజినల్ మెసేజ్, ప్లెయిన్ టెక్స్ట్ అని ఇందాక చెప్పుకున్నాం కదా. సో అదేనమాట. సో మనకి నోట్స్గా ఎలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాయాలి అంటే ఒకసారి చూద్దాం. చూడండి, ప్లెయిన్ టెక్స్ట్ అంటే చూడండి, ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఒరిజినల్ మెసేజ్. ఓకే, ద సెండర్ సెండ్ వాట్ ద ఇన్ఫర్మేషన్, దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ ఒరిజినల్ మెసేజ్, దట్ మెసేజ్ ఈజ్ రిసీవ్డ్ బై ద రిసీవర్. ఓకే, మనం ఏ మెసేజ్ని అయితే పంపించాలనుకుంటున్నామో రిసీవర్కి ఆ మెసేజ్ని ఏమంటారు అంటే ప్లెయిన్ టెక్స్ట్ అని అంటారు. ఓకే, సెకండ్ వన్ ఏంటంటే ఎన్క్రిప్షన్ అల్గారిథం. ఎన్క్రిప్షన్ అంటే ఏంటో మీకు చెప్పాను ఇందాక. ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, రీడబుల్ మెసేజ్ నుంచి అన్రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ చేసేదాన్ని ఎన్క్రిప్షన్ అంటారు. ఎన్క్రిప్షన్ అల్గారిథం అంటే ఏంటి అంటే మన ఎన్క్రిప్షన్కి మనం ఇక్కడ ఒక కీని యూజ్ చేస్తాం కదా, ఆ కీని యూజ్ చేస్తేనే మనకి హాయ్ అనే మెసేజ్ హ్యాష్ స్టార్గా కన్వర్ట్ అయిందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ కీ ఏంటి అంటే ఏంటి, ఒక అల్గారిథం అన్నమాట. ఏదైనా కొన్ని అల్గారిథమ్స్ని యూజ్ చేస్తే అది మనకి హ్యాష్ స్టార్గా కన్వర్ట్ అవుతుంది. ఆ అల్గారిథమ్స్ ఏంటవి అంటే మనకి ఇక్కడ చెప్తాడు, సబ్స్టిట్యూషన్ అండ్ ట్రాన్స్పోజిషన్ టెక్నిక్స్ అనమాట. ఇక్కడ ఎన్క్రిప్షన్ అల్గారిథం అంటే మనం కొన్ని టెక్నిక్స్ని యూజ్ చేసి ఎన్క్రిప్షన్ చేస్తాం. ఆ టెక్నిక్స్ ఏంటివి అంటే సబ్స్టిట్యూషన్ అండ్ ట్రాన్స్పోజిషన్ టెక్నిక్స్. ఓకే, ఈ టెక్నిక్స్ని యూజ్ చేసుకొని మనం ఎన్క్రిప్షన్ చేస్తే మన మెసేజ్ అనేది అన్రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ అయిపోతుంది. దీన్ని ఏమంటారంటే ఎన్క్రిప్షన్ అల్గారిథం అంటారు. ఒకసారి చూద్దాం. Encryption means converting the readable message into unreadable message, unreadable data. Okay, దీన్ని ఏమంటారంటే ఎన్క్రిప్షన్ అంటారు. అండ్ నెక్స్ట్ we can use some encryption algorithms like substitution and transposition techniques to convert the plain text into ciphertext. ఓకే, మనం ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైపర్ టెక్స్ట్ అంటే ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఒరిజినల్ మెసేజ్ నుంచి సైపర్ టెక్స్ట్ అంటే అన్రీడబుల్ మెసేజ్, రీడబుల్ మెసేజ్ నుంచి అన్రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ అవ్వాలి అంటే మనం కొన్ని టెక్నిక్స్ని యూజ్ చేయాలి. ఆ టెక్నిక్స్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ అండ్ ట్రాన్స్పోజిషన్ టెక్నిక్స్ అనమాట. ఈ టెక్నిక్స్ మీకు తర్వాత ముందు క్లాసెస్లో మీకు చెప్తాను ఏంటివి సబ్స్టిట్యూషన్ టెక్నిక్స్ ఏంటి, ట్రాన్స్పోజిషన్ టెక్నిక్స్ ఏంటి అనేది. ఓకేనా, సో కొన్ని ఈ టెక్నిక్స్ని యూజ్ చేసి మనం ఎన్క్రిప్షన్ చేస్తాము. అది వరకు తెలుసుకుంటే చాలు ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఏంటది, సీక్రెట్ కీ. సీక్రెట్ కీ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పిన దాంట్లో మనం ఎన్క్రిప్షన్ చేయాలి అంటే ఒక కీని యూజ్ చేసి ఎన్క్రిప్షన్ చేస్తామని చెప్పాను. డీక్రిప్షన్ చేయాలన్నా ఒక కీని యూజ్ చేసి డీక్రిప్షన్ చేస్తామని చెప్పాను, అవునా. సో ఇప్పుడు ఈ కీ అనేది, ఈ కీని యూజ్ చేసే కదా మనం ఎన్క్రిప్షన్ చేసాం. హాయ్ అనే దాన్ని హ్యాష్ స్టార్గా కన్వర్ట్ చేసాము. ఇది హ్యాష్ స్టార్గా కన్వర్ట్ చేసామంటే ఒక కీని యూజ్ చేయాలి. ఆ కీ అనేది హ్యాకర్కి తెలియకూడదు అనమాట, సెక్యూర్గా ఉండాలి. ఈ కీని యూజ్ చేసుకొని మనం హ్యాష్ స్టార్గా కన్వర్ట్ చేసాము అన్న సంగతి హ్యాకర్కి తెలియకుండా సెక్యూర్గా ఆ కీని మనం భద్రపరచుకొని మనం జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. సో అలా సెక్యూరిటీ కీని మనం మెయింటైన్ చేయాలి యూజింగ్ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్లో కూడా. ఓకే, సో ఒకసారి చూడండి, secret key means we can use only one key for the process of both encryption and decryption. This key is called a secret key. So మనం ఒక కీని యూజ్ చేసి ఎన్క్రిప్షన్ అలానే డీక్రిప్షన్ చేస్తున్నాం అన్నాం. సో ఎన్క్రిప్షన్ చేసేటప్పుడు డీక్రిప్షన్ చేసేటప్పుడు ఒక్క కీనే యూజ్ చేసి చేస్తున్నాం. సో అందుకనే ఆ కీ అనేది సీక్రెట్గా ఉండాలి. సెండర్కి రిసీవర్కి మాత్రమే ఆ కీ అనేది తెలియాలి. ఇంకా మధ్యలో హ్యాకర్స్కి ఎవరికి కూడా ఆ కీ గురించి తెలియకూడదు అనమాట. సీక్రెట్గా ఉండాలి ఆ కీ అనేది. ఓకే, ఎందుకంటే మొత్తం కూడా లాజిక్ అంతా కూడా ఆ కీలోనే ఉంటుంది. అదే మనకి ఎన్క్రిప్షన్ చేస్తుంది, అలానే డీక్రిప్షన్ కూడా చేస్తుంది ఒక్క కీనే కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ by using the secret key we convert the plain text into ciphertext and the same time convert the ciphertext into plain text. సో అందుకనే సీక్రెట్గా ఈ కీ ఉండాలి అని చెప్తాడనమాట థర్డ్ పాయింట్లో. ఓకే, ఇది నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే సైపర్ టెక్స్ట్. సైపర్ టెక్స్ట్ అంటే ఏంటంటే సైపర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ అన్రీడబుల్ మెసేజ్, అన్రీడబుల్ ఫార్మాట్ అంటారు. సైపర్ అంటే అన్రీడబుల్ ఫార్మాట్. ఇక్కడ మనకి ఈ సిమెట్రిక్ సైపర్ మోడల్లో సైపర్ టెక్స్ట్ అంటే ఇప్పుడు మనం ఎన్క్రిప్షన్ చేసేటప్పుడు ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైపర్ టెక్స్ట్గా కన్వర్ట్ చేస్తాం. అంటే సైపర్ టెక్స్ట్ అంటే రీడబుల్ మెసేజ్ నుంచి అన్రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ చేసేదాన్ని సైపర్ టెక్స్ట్ అంటారు. సో చూడండి, సైపర్ టెక్స్ట్ మీన్స్ అన్రీడబుల్ ఫార్మాట్. when we perform the encryption algorithm for the plain text then it gives output as a ciphertext. మనం ఎన్క్రిప్షన్ అల్గారిథంని యూజ్ చేస్తే మన ఆ ఎన్క్రిప్షన్ అల్గారిథంలో ఏం చేస్తుందంటే ప్లెయిన్ టెక్స్ట్ని ఇన్పుట్గా తీసుకుంటుంది, అవుట్పుట్గా ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే సైపర్ టెక్స్ట్ అంటే అన్రీడబుల్ మెసేజ్ని
అవుట్పుట్గా ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పాడు. ఓకే, దట్ సైపర్ టెక్స్ట్ ఈజ్ ట్రావెల్ త్రూ ద నెట్వర్క్ అండ్ ట్రాన్స్పోర్ట్ టు ద రిసీవర్. ఈ సైపర్ టెక్స్టే మనకి నెట్వర్క్లో వెళ్తూ ఉంటుంది, దాని రిసీవర్కి ఈ సైపర్ టెక్స్టే వెళ్తుంది. అంటే అన్రీడబుల్ మెసేజే సైపర్ టెక్స్ట్ మెసేజే రిసీవర్కి రిసీవ్ చేసుకుంటాడు. దెన్ రిసీవర్ రిసీవ్స్ దట్ సైపర్ టెక్స్ట్ యాజ్ ఇన్పుట్ అండ్ కన్వర్ట్ ఇంటూ ప్లెయిన్ టెక్స్ట్ బై యూజింగ్ దిస్ సీక్రెట్ కీ. ఒక సీక్రెట్ కీని యూజ్ చేసుకొని అంటే డీక్రిప్షన్ చేస్తాడు. ఈ సైపర్ టెక్స్ట్ ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ప్లెయిన్ టెక్స్ట్ కన్వర్ట్ అవుతుంది. దీన్ని ఏమంటారు అంటే సైపర్ టెక్స్ట్ అంటారు. ఓకేనా. అండ్ ఫిఫ్త్ వన్ అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ వన్, డీక్రిప్షన్ అల్గారిథం. డీక్రిప్షన్ అల్గారిథం అంటే నేను మీకు ఇందాక అల్గారిథం ఎన్క్రిప్షన్ అల్గారిథం ఎలా అయితే చెప్పానో అదే అనమాట. ఇక్కడ చూడండి, ఎన్క్రిప్షన్ అల్గారిథంలో మనం ఏం చేసాం, ప్లెయిన్ టెక్స్ట్ని సైపర్ టెక్స్ట్ కన్వర్ట్ చేసాం. అంటే రీడబుల్ మెసేజ్ నుంచి అన్రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ చేస్తాం బై యూజింగ్ ఎన్క్రిప్షన్ అల్గారిథం. అంటే కొన్ని టెక్నిక్స్ని సబ్స్టిట్యూషన్ అండ్ ట్రాన్స్పోజిషన్ టెక్నిక్స్ని యూజ్ చేసుకొని మనం రీడబుల్ మెసేజ్ నుంచి అన్రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ చేయడానికి ఎన్క్రిప్షన్ అల్గారిథంని యూజ్ చేస్తాం. ఇప్పుడు డీక్రిప్షన్ అల్గారిథం అంటే ఇప్పుడు అన్రీడబుల్ మెసేజ్ నుంచి రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ చేయాలి. అవునా, అంటే సైపర్ టెక్స్ట్ నుంచి ప్లెయిన్ టెక్స్ట్ కన్వర్ట్ చేయాలి అంటే మనకు కొన్ని టెక్నిక్స్ ఉండాలి. ఆ టెక్నిక్స్ ఏంటంటే ట్రాన్స్పోజిషన్ అండ్ సబ్స్టిట్యూషన్ టెక్నిక్స్ని యూజ్ చేసుకొని మనం ఈ డీక్రిప్షన్ కూడా ప్రాసెస్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే డీక్రిప్షన్ అల్గారిథం అంటారు. సో చూడండి, దిస్ ఈజ్ ఎసెన్షియల్లీ ద ఎన్క్రిప్షన్ అల్గారిథం రన్ ఇన్ రివర్స్. ఇట్ టేక్స్ ద సైపర్ టెక్స్ట్ అండ్ ద సెక్యూరిటీ కీ అండ్ ప్రొవైడ్ ద ఒరిజినల్ ప్లెయిన్ టెక్స్ట్. ఓకే, ఇది రివర్స్లో మనకి ప్రొవైడ్ చేస్తుంది. మనం కొన్ని టెక్నిక్స్ని యూజ్ చేసుకొని ఎన్క్రిప్షన్ చేస్తాం కదా, అదే టెక్నిక్స్ని మనం రివర్స్లో మనం ప్రొవైడ్ చేస్తే అదేమవుతుంది అంటే డీక్రిప్షన్ అల్గారిథం అవుతుంది. సిమెట్రిక్ సైపర్ మోడల్లోనే ఇంకొక కాన్సెప్ట్ ఉంది, అదేంటంటే సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ ఆర్ మోడల్ ఆఫ్ కన్వర్షన్ క్రిప్టో సిస్టమ్. ఈ టాపిక్ కూడా మనం ఈ సిమెట్రిక్ సైపర్ మోడల్లో రాయాలన్నమాట. ఇది కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఇదేంటంటే సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ ఆర్ మోడల్ ఆఫ్ కన్వర్టింగ్ క్రిప్టో సిస్టమ్ అనమాట. ఓకేనా. ఇప్పుడు సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పినట్టు ఒక కీని యూజ్ చేసుకొని మనం ఎన్క్రిప్షన్ చేస్తాము, మళ్ళీ సేమ్ కీని యూజ్ చేసుకొని డీక్రిప్షన్ చేస్తాను అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ కీ అనేది సేమ్ కీ సెండర్ దగ్గర రిసీవర్ దగ్గర ఉండాలి. ఎలా ఉంటుంది, సెండర్ అనేవాడు ఒక కీని యూజ్ చేసుకొని ఎన్క్రిప్షన్ చేశాడు, ఆ కీనే సేమ్ కీనే యూజ్ చేసి డీక్రిప్షన్ కూడా చేయాలి. సో ఎలా పంపించాలి అంటే సెండర్ అనేవాడు రిసీవర్కి పంపించాలి కదా, ఆ కీని ఎలా పంపిస్తాడు అని చెప్పేదే ఇదనమాట సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటే. సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటే ఒక మనకి ఈ సిమెట్రిక్ మోడల్లో ఒక కీని యూజ్ చేసుకొని ఒక సేమ్ కీని యూజ్ చేసి ఎన్క్రిప్షన్ అని డీక్రిప్షన్ చేస్తాం. ఆ కీ అనేది సెండర్ నుంచి రిసీవర్కి ఎలా వెళ్తుంది అనేదే ఈ ప్రాసెస్ అనమాట. సో చూడండి, 2 రిక్వైర్మెంట్స్ ఆఫ్ సెక్యూర్ యూజింగ్ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్. మనం ఒక 2 రిక్వైర్మెంట్స్ని యూజ్ చేయాలన్నమాట. ఆ 2 రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఏ స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ అల్గారిథం, సెకండ్ వన్ ఏ సీక్రెట్ కీ నో ఓన్లీ ద సెండర్ అండ్ రిసీవర్. ఓకేనా, మనం ఒక స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ అల్గారిథంని యూజ్ చేసి ఎన్క్రిప్షన్ చేయాలంట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనం సీక్రెట్ కీ అంటే కీ అనేది సెండర్కి రిసీవర్కి మాత్రమే తెలిసేటట్లు మనం జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట, సీక్రెట్గా ఉంచాలన్నమాట. ఓకేనా. That is, only one key is used for both encryption and decryption. So, the secret key is exchanged to the receiver for the secure channel. ఓకేనా. ఇక్కడ ఏమన్నాడు, ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ చేయడానికి ఒక్క కీనే యూజ్ చేస్తున్నామని చెప్పాం కదా. సో ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ చేయాలి అంటే సెండర్ దగ్గర ఆ కీ ఉండాలి, సేమ్ రిసీవర్ దగ్గర కూడా అదే కీ ఉంటేనే కదా సేమ్ కీని యూజ్ చేసుకొని రిసీవర్ డీక్రిప్షన్ చేస్తాడు. అప్పుడు ఆ కీ అనేది ఎలా ఎక్స్చేంజ్ చేస్తారు అంటే బై యూజింగ్ సెక్యూర్ ఛానల్ని యూజ్ చేసుకొని మనం ఆ కీని రిసీవర్కి పంపిస్తామంట. సో సెక్యూర్ ఛానల్ ఏంటి, దీనికి డయాగ్రామ్ ఏంటంటే ఇదనమాట, ఈ డయాగ్రామ్ అనమాట. ఈ డయాగ్రామ్ని యూజ్ చేసుకొని మనం ఎక్స్చేంజ్ చేస్తాం, మన కీని సెండర్ నుంచి రిసీవర్కి ఎక్స్చేంజ్ చేయడానికి ఈ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అనే ప్రాసెస్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. ఓకేనా. ఈ డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఒకసారి మీకు ఈ డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెసేజ్ సోర్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్లెయిన్ టెక్స్ట్. ఓకేనా. ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఒరిజినల్ మెసేజ్. ఏదైతే సెండర్ అనేవాడు రిసీవర్కి ఏ మెసేజ్ అయితే పంపించాలనుకుంటున్నాడో ఆ మెసేజ్ని ఏమంటారు అంటే మెసేజ్ సోర్స్ అంటారు. ఇక్కడ మనం మెసేజ్ ఏంటంటే ఎక్స్ అనుకున్నాం. సో ఎక్స్ అంటే ఫర్ సంథింగ్ ఏదో ఒకటి అనుకుంది, ఎక్స్ అని అనుకున్నాం. ఈ ఎక్స్ని ఫస్ట్ మనం ఎన్క్రిప్షన్ అల్గారిథంని యూజ్ చేసి
రీడబుల్ మెసేజ్ నుంచి అన్రీడబుల్ మెసేజ్గా కన్వర్ట్ చేస్తాం. సో అప్పుడు మనం ఒక కీని యూజ్ చేసి ఎంక్రిప్షన్ చేస్తాం. ఓకేనా, అదేంటంటే కీ సోర్స్. ఇదే కీ. ఈ కీనే మనం రిసీవర్కి పంపించాలి. ఓకేనా, పంపించాలి అంటే ఈ కీని సెక్యూర్ ఛానల్ నుంచి మనం ఆ కీని ఏం చేస్తామంటే రిసీవర్కి పంపిస్తాము. రిసీవర్ ఏం చేస్తాడు అంటే ఆ కీని యూజ్ చేసుకొని డీక్రిప్షన్ చేస్తాడు అని చెప్పుకున్నాం. అవునా, అదే అనమాట. డీక్రిప్షన్ చేస్తాడు, దాని అది ఒరిజినల్ మెసేజ్గా కన్వర్ట్ అయితే ఆ మెసేజ్ ఏంటంటే డెస్టినేషన్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ సీక్రెట్ కీ అనేది సెక్యూర్ ఛానల్ అనేవాళ్ళు ఈ సీక్రెట్ కీ నుంచి సెండర్ నుంచి రిసీవర్కి పంపిస్తాడన్నమాట. సో సెండర్ ఈ సీక్రెట్ కీని రిసీవర్కి పంపించాలి అంటే ఈ సెక్యూర్ ఛానల్ అనే వాళ్ళ హెల్ప్ తీసుకొని, వీళ్ళేంటంటే థర్డ్ పార్టీ అనమాట, వీళ్ళ హెల్ప్ తీసుకొని వీళ్ళు ఆ కీని ప్రొవైడ్ చేస్తారు రిసీవర్కి. ప్రొవైడ్ చేసేటప్పుడు వీళ్ళు ఈ 3 కండిషన్స్ని ఫాలో అవుతారన్నమాట. ఏంటంటే ఫస్ట్ వన్ అథెంటికేషన్ అంటే ఏంటంటే ఈ కీ అనేది రిసీవర్కి వెళ్ళిపోయినప్పుడు రిసీవర్ చెక్ చేసుకుంటాడన్నమాట. ఈ కీ ఒరిజినల్ కీనా కాదా, అంటే ఇది సెండర్ నుంచే వచ్చిందా లేదంటే థర్డ్ పార్టీ నుంచి వచ్చిందా అనేది వీళ్ళు అథెంటికేషన్ చేసుకుంటారు. సెకండ్ వన్ ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ అంటే సెక్యూర్ అనమాట. ఈ కీ అనేది సెక్యూర్గానే వచ్చిందా లేదంటే ఇది ఎక్కడైనా హ్యాకర్స్ అనేవాళ్ళు హ్యాక్ చేసేసారా అనేది వీళ్ళు చెక్ చేసుకుంటారు. అండ్ థర్డ్ వన్ డేటా ఇంటిగ్రిటీ అంటే ఖచ్చితంగా అనమాట, అంటే ఎటువంటి మోడిఫికేషన్స్ లేకుండా ఈ కీ అనేది రిసీవర్కి రిసీవ్ చేసుకుంటాడు. సో రిసీవర్ కూడా దాన్ని చెక్ చేసుకుంటాడు. సో సెక్యూర్ ఛానల్ అనే వాళ్ళు ఈ 3 కండిషన్స్ని ఫాలో అవుతూ రిసీవర్కి పంపిస్తాడు. దెన్ రిసీవర్ కూడా ఈ 3 కండిషన్స్ ఫాలో అయ్యారా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటాడు అన్నమాట. ఓకేనా, ఇలా ఈ సెక్యూర్ ఛానల్ని యూజ్ చేసుకొని మనం ఈ కీని పంపిస్తాము. దెన్ ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇదేంటంటే క్రిప్ట్ అనాలిస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు నెట్వర్క్ ద్వారా మన మెసేజ్ అనేది అంటే ఎంక్రిప్షన్ డేటా అనేది నెట్వర్క్ ద్వారా వెళ్తుంది కదా, వెళ్ళే టైంలో హ్యాకర్స్ అనేవాళ్ళు హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది కదా నెట్వర్క్లో. అప్పుడు అలా హ్యాకర్స్ అనేవాళ్ళు హ్యాక్ చేయకుండా ఈ క్రిప్ట్ అనలిస్ట్ అనేవాడు చూసుకుంటాడు అన్నమాట. సెక్యూర్గా మన మెసేజ్ అనేది రిసీవర్ దాకా వెళ్ళేటట్లు చూసుకుంటాడు. మధ్యలో హ్యాకర్స్ అటాక్ చేస్తున్నారా చేయట్లేదా, అటాక్ చేయకుండా జాగ్రత్తలు తీసుకునేది ఎవడు అంటే క్రిప్ట్ అనలిస్ట్ అనేవాడు నెట్వర్క్లో మన మెసేజ్ అనేది వెళ్ళే టైంలో ట్రావెలింగ్ చేసే టైంలో మన డేటా అనేది సెక్యూర్గా వెళ్ళేటట్లు ఈ క్రిప్ట్ అనలిస్ట్ అనేవాడు చేస్తాడనమాట. ఇది పూర్తిగా ఈ డయాగ్రామ్ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటే. మీకు ఈ డయాగ్రామ్ అర్థమైంది కదా. సో మెసేజ్ అనేది ఎంక్రిప్షన్ చేస్తాము బై యూజింగ్ ఒక కీని యూజ్ చేసి ఎంక్రిప్షన్ చేస్తాము. ఆ మెసేజ్ని నెట్వర్క్ ద్వారా రిసీవర్కి పంపిస్తాం. సో నెట్వర్క్లో ఎటువంటి హ్యాకర్స్ హ్యాక్ చేయకుండా ఈ క్రిప్ట్ అనలిస్ట్ అనేవాడు హ్యాక్ చేయకుండా మన మెసేజ్ అనేది సెక్యూర్గా రిసీవర్ దాకా వెళ్ళేటట్లు చూస్తాడు. అండ్ రిసీవరు మనకి ఈ సైపర్ టెక్స్ట్ని తీసుకుంటాడు. దెన్ సైపర్ టెక్స్ట్ని తీసుకుంటాడు, దాన్ని ఒరిజినల్ మెసేజ్గా కన్వర్ట్ చేయాలి అంటే ఒక కీని యూజ్ చేయాలి. ఆ కీ అనేది సెండర్ నుంచి రావాలి కాబట్టి సెండర్ ఏం చేస్తాడంటే ఈ సెక్యూర్ ఛానల్ అనే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఆ కీని సెండర్ నుంచి రిసీవర్కి పంపిస్తాడు. దాని రిసీవర్ ఆ కీని తీసుకొని ఆ కీకి ఈ 3 కండిషన్స్ని అప్లై చేస్తాడు. ఈ 3 కండిషన్స్ని యూజ్ చేసుకొని ఈ కీ ఒరిజినల్ కీనే అని చెప్పి ఐడెంటిఫై చేసుకొని దాని ఆ కీని యూజ్ చేసుకొని డీక్రిప్షన్ చేస్తాడు. డీక్రిప్షన్ చేయగానే మనకి ఒరిజినల్ మెసేజ్ అనేది వచ్చేస్తుంది. దెన్ ఇదనమాట, ఇలా మనం ఈ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అనేది చేస్తాం. ఓకే, అర్థమైందా? సో దీన్నే నేను మీకు నోట్స్గా యూజ్ అవడానికి నేను రాశాను. సో చూడండి, ద మెసేజ్ వాజ్ సెండ్ టు సోర్స్ టు డెస్టినేషన్. సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళాలి అంటే ఒక మెసేజ్ అనేది వెళ్ళాలి అంటే దాన్ని మనం ఏ ప్రాసెస్ని ప్రొవైడ్ చేయాలి అంటే ఫస్ట్ ప్లెయిన్ టెక్స్ట్. ఒరిజినల్ మెసేజ్ మనం ఏమనుకుంటాం ఎక్స్ అంటే ఫర్ సంథింగ్ x1 x2 xm దాకా ఉంది. m ఎలిమెంట్స్ ఆఫ్ ఎక్స్ ఆర్ లెటర్స్, కొన్ని లెటర్స్ ఉన్నాయి అన్నమాట ఎక్స్లో. ఆ లెటర్స్ని మనం రిసీవర్కి పంపించాలి. that are encrypted by the encryption algorithm. We can encrypt any message, then we use the key k is equal to k1 k2 kj. ఓకే, మనం ఎన్క్రిప్షన్ చేయాలి అంటే మనం ఒక కీని యూజ్ చేసి ఎన్క్రిప్షన్ చేయాలి. ఆ కీ ఏంటంటే k అనే కీ.
సో ఇక్కడ మనం రాసాం కదా కే అనే కీని యూజ్ చేసుకొని మనం ఎన్క్రిప్షన్ అల్గారిథంని ప్రొవైడ్ చేసాము. అండ్ నెక్స్ట్ బై యూజింగ్ దిస్ కీ వీ కెన్ ఎన్క్రిప్ట్ ద మెసేజ్ దెన్ ద ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ సైపర్ టెక్స్ట్. ఈ కీని యూజ్ చేయగానే సైపర్ టెక్స్ట్గా కన్వర్ట్ అవుతుంది. ఎక్స్ అనేది ఏంగా మారిందంటే వై అనేగా మారింది. ఇక్కడ చూడండి ఎక్స్ అనేది ఎలా చేంజ్ అయింది, వైగా చేంజ్ అయింది. ఓకే, దెన్ ఈ వై అంటే y1 y2 yn దాకా ఉందనుకుందాం. ఓకే, దెన్ వీ కెన్ రైట్ y ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ k, x. అంటే ఇప్పుడు మనం ఇదేంటంటే సైపర్ టెక్స్ట్ అనమాట. అంటే వైలో ఏముంటుంది, ఎన్క్రిప్షన్ చేసిన మనం కీని యూజ్ చేసుకొని మనం ఈ ప్లెయిన్ టెక్స్ట్ని ఎన్క్రిప్షన్ చేసాము అని అర్థం. ఓకేనా, వై అంటే ఎన్క్రిప్షన్ చేయాలి అంటే ఒక కీని యూజ్ చేసుకున్నాం. ఆ కీ మనం దేనికి అప్లై చేస్తున్నాము అంటే ఎక్స్ అంటే ఒరిజినల్ మెసేజ్కి అప్లై చేస్తే దాన్ని ఇది సైపర్ టెక్స్ట్గా మారిందనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ నౌ ద సైపర్ టెక్స్ట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ద రిసీవర్. ఇప్పుడు సైపర్ టెక్స్ట్ అనేది రిసీవర్కి వెళ్ళింది. Receiver receives the ciphertext, then he converted into plain text, then perform the decryption algorithm. Decryption algorithm ని ప్రొవైడ్ చేస్తే ప్లెయిన్ టెక్స్ట్ అంటే సైపర్ టెక్స్ట్ కాస్త ప్లెయిన్ టెక్స్ట్ కన్వర్ట్ అవుతుంది. డీక్రిప్షన్ అల్గారిథంని యూజ్ చేయాలి అంటే వాటి దగ్గర కీ ఉండాలి. సో కీ ఉండాలి అంటే ఏం చేస్తాడు చూడండి. ఇన్ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ వీ కెన్ యూజ్ ఓన్లీ వన్ కీ ఫర్ బోత్ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్. సో ద secure channel provide are transformed the key from source to destination. The receiver receives that key, then using that key we can decrypt the ciphertext. ఓకే, అర్థమైంది కదా. సో మనం ఈ సెక్యూర్ ఛానల్ అనే వాళ్ళు ఆ కీని మనకి రిసీవర్కి ప్రొవైడ్ చేస్తాడు. రిసీవర్ ఏం చేస్తాడు అంటే దాన్ని డీక్రిప్షన్ చేసేసుకొని ఒరిజినల్ మెసేజ్ ప్లెయిన్ టెక్స్ట్ని వాడు తీసుకుంటాడనమాట. అంటే బ్రూట్ ఫోర్స్ అటాక్. బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటే ఈ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటే ఏంటంటే ఇప్పుడు మన మెసేజ్ అనేది సైపర్ టెక్స్ట్ అనేది నెట్వర్క్ ద్వారా రిసీవర్కి వెళ్తుంది కదా. సో ఈ సైపర్ టెక్స్ట్ని హ్యాకర్స్ అనేవాళ్ళు హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. సో హ్యాకర్స్ అనేవాళ్ళు ఈ బ్రూట్ ఫోర్స్ అటాక్ని యూజ్ చేసుకొని హ్యాక్ చేస్తారన్నమాట. వాళ్ళు ఎలా హ్యాక్ చేస్తారు అంటే చూడండి, బ్రూట్ ఫోర్స్ అటాక్ మీన్స్ అటాకర్ ట్రై టు బ్రేక్ ద సైపర్ టెక్స్ట్. ఓకే, అటాకర్ ఏం చేస్తాడు, ఈ సైపర్ టెక్స్ట్ని బ్రేక్ చేయాలి అనుకుంటాడు. సో దట్ అటాకర్స్ ట్రై ఆల్ పాసిబుల్ combinations of characters to decrypt the సైపర్ టెక్స్ట్ అండ్ ఫైండ్ ద ఒరిజినల్ మెసేజ్. సో అటాకర్ ఏం చేస్తాడు అంటే ఈ సైపర్ టెక్స్ట్ని బ్రేక్ చేయాలని చూస్తూ సో వాళ్ళు ఏం చేస్తారు అంటే దెన్ ఆల్ పాసిబుల్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నిటినీ అంటే డీక్రిప్ట్ని ఎలా చేయాలి అనడానికి వీళ్ళు ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ అన్నిటినీ కూడా వీళ్ళు ట్రై చేసుకుంటూ దెన్ ఒరిజినల్ మెసేజ్ని కన్వర్ట్ చేయాలని చూస్తూ ఉంటారన్నమాట. అలా చూస్తూ ఉంటారు హ్యాకర్స్ అనేవాళ్ళు. దెన్ వీళ్ళు అలా హ్యాకర్స్ అనేవాళ్ళు అలా చూడకుండా మనకి క్రిప్ట్ అనలిస్ట్ అనే వాళ్ళు ఏం చేస్తారు అంటే అనలిస్ట్ అనే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఓకే, మన మెసేజ్ అనేది మన సైపర్ టెక్స్ట్ అనేది వీక్గా ఉందా స్ట్రాంగ్గా ఉందా, ఇది వాళ్ళకి హ్యాకర్స్ అనేవాళ్ళు ఈ మెసేజ్ని అంటే ఈ సైపర్ టెక్స్ట్ని తీసుకున్న వాళ్ళు డీక్రిప్షన్ చేయగలరా చేయలేరా అనేది వీళ్ళు చూసుకుంటారన్నమాట. ఓకేనా, చూడండి క్రిప్ట్ అనలిస్ట్ కెన్ బి యూజ్డ్ టు డిటర్మైన్ ఇఫ్ ద కోడ్ హ్యాస్ బీన్ బ్రోకెన్ ఆర్ నాట్. మన కోడ్ అనేది బ్రోక్ అవుతుంది అంటే ఈజీగా బ్రేక్ చేయగలరా అనేది వీళ్ళు ఐడెంటిఫై చేస్తారన్నమాట. ఇది క్రిప్ట్ అనలిస్ట్. సో దీంతో అయితే మీకు ఈ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అనే టాపిక్ అయితే కంప్లీట్ అయింది. ఈ మనకి సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటే అర్థమైందా ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ మీరు ఈ సిమెట్రిక్ సైపర్ మోడల్ అంటే మీకు మొత్తం 3 థింగ్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఏంటంటే సిమెట్రిక్ సైపర్ మోడల్ అంటే ఫస్ట్ ఈ డయాగ్రామ్ వేయాలి. ఈ డయాగ్రామ్ని మొత్తం 5 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయని చెప్పి 5 కాంపోనెంట్స్ ఉన్నాయని చెప్పి 5 ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ ఆర్ మోడల్ ఆఫ్ కన్వర్టింగ్ క్రిప్టో సిస్టమ్ ఈ టాపిక్ని కూడా రాయాలి. దాన్ని ఇక్కడ ఈ డయాగ్రామ్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో మొత్తం అయితే ఇక్కడ మనకి 2 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఈ 2 డయాగ్రామ్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే బ్రూట్ ఫోర్స్ అటాక్ అండ్ క్రిప్ట్ అనలిస్ట్ ఈ రెండింటి గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ఇందాక చెప్పినట్టు ఇది కొంచెం చూడండి, క్రిప్ట్ అనలిస్ట్ అండ్ బ్రూట్ ఫోర్స్ అటాక్ గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది మొత్తం అయితే మనకి ఈ సిమెట్రిక్ సైపర్ మోడల్ అంటే. ఓకేనా, ఈ సిమెట్రిక్ సైపర్ మోడల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.